ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం, మెల్బర్న్లో మెగా ఈవెంట్, ప్రసంగించిన ప్రధాని మోదీ. చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటన వేళ ఏరులై పారిన మద్యం, సీఎం సభకు జనాలను ఆకర్షించేందుకు మద్యం బాటిళ్ల పంపిణీ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్, బనగానపల్లె నియోజకవర్గంలో ప్రగతి బాగోలేదని హెచ్చరిక. బోట్ డ్రైవర్ చిన్న వ్యాఖ్యలతో బయటపడ్డ కూటమి సర్కారు వైఫల్యం, సమాచారం ఇచ్చిన వెంటనే గాలింపు చేపట్టలేదని గంగపుత్రుల ఆగ్రహం. అమరావతి ప్రజల కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం, బాబు అవినీతిని వరదలా పారిస్తున్నారని శైలజానాథ్ ఫైర్. జనసేనకు 21 సీట్లు కట్టబెట్టిన ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారు? రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిని అరికట్టగలిగారా అని జడ శ్రవణ్ నిలదీత. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పరామర్శ. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వీరుపాక్షి మండిపాటు. తుంగతుర్తి ఇష్యూపై స్పందించిన ఎంపీ చామల కిరణ్, సంయమనం పాటించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి. సినిమా సీన్ను తలపించేలా నవవధువు అపహరణ, ప్రేమ వివాహం నచ్చక కిడ్నాప్ చేసిన యువతి బంధువులు. మెదక్ జిల్లా ఎల్లాపూర్లో ఘటన. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్సీ బొత్స బర్త్డే వేడుకలు, గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రమాదం, ఏసీ బస్సులో మంటలు చెలరేగిరి, వాహనం దగ్ధం. ట్రంప్ నోట మళ్లీ అదే మాట, భారత్ పాక్ యుద్ధం తానే ఆపానంటూ మరోసారి కామెంట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై స్పందించిన ప్రధాని మోదీ, ఘర్షణలు దౌత్య చర్చలతో పరిష్కారం అవుతాయని వ్యాఖ్య. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 238, నిఫ్టీ 80 పాయింట్లు ప్రాఫిట్.